అదే మాట దేవుడు మనతో అంటున్నాడు. ఇన్ని మీ జీవితాలు జరిగించితేనే, ఇన్ని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మీ జీవితంలో ఆల్రెడీ నేను జరిగించినాను కదా, అందువల్లే మీరు ప్రాణంతో ఇంకా ఉన్నారు కదా, అందువల్లే మీరు సజీవంతో ఉన్నారు కదా, అందువల్లే మీరు వివిధమైన హోదాలతో ఉన్నారు కదా. కానీ మన పరిస్థితి ఎట్లా? చిన్నది వచ్చేటప్పటికి గొనుగుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తాం, స్తుతించడం మానేస్తాం, వాక్యం చదవడం కూడా మానేస్తాం. అందుకని దేవుని వాక్యం ఏముంది? 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. గిడియన్ చదువుతాను, వినండి. See, the Ga is for Gi and Ga. నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన మనకు నమ్మదగినవాడు. నమ్మదగిన వారము మనము, ఆయన నమ్మదగినవాడు. అది వ్యత్యాసం. అర్థమైందా? ఆయన పైనే మనం ఆధారపడాలి. ప్రభు ఏం జరిగించినా ఆయన చిత్తానుసారముగానే జరిగిస్తాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఇక్కట్లో, ఇబ్బందుల్లో, టెన్షన్స్లో, పరిస్థితులు బాగలేనప్పుడు ఉంటారో, ఆ పరిస్థితులప్పుడే దేవుడు మీ పక్షంగా పనిచేస్తున్నాడు అన్నది